హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో ఆలు బఠానీ మసాలా కర్రీ థిక్గా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం పొటాటోస్ని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసి, తగినంత సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పొటాటోస్ అన్నీ బాయిల్ చేసుకున్న తర్వాత వాటి మీద ఉన్న తొక్కు మొత్తం తీసేయాలి. ఇలా తొక్కు ఈజీగా వచ్చిందంటే పొటాటో కంప్లీట్గా ఉడికినట్టు, పొట్టు రాలేదంటే పొటాటో ఉడకలేనట్టు. ఇలా పొట్టు తీసి పెట్టుకున్న ఆలుని పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోండి. ఆలు సైజ్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీలో వేసినప్పుడు చితికిపోతాయి. ఇలా వీడియోలో చూపించినంత సైజ్ని కట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు కర్రీలోకి గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందులోకి లవంగ, ఇలాచి, గసగసాలు, బిర్యానీ ఆకు, చెక్క, ధనియాలు వీటన్నిటిని ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. గసగసాలని లాస్ట్లో వేసి వేయించుకోవాలి. ముందుగానే వేస్తే మాడిపోతాయి. ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేశాక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. తర్వాత 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టి వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని వేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. నూనె పైకి తేలిందంటే టమాటోస్ మగ్గాయని అర్థం. ఇలా టమాటోస్ మొత్తం మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా ఇవన్నీ వేసి మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ని వేసుకొని నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసాక ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ బఠానీని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బఠానీ కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకొని ఆలు అనేది చిదిరిపోకుండా స్లోగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోండి. మీరు కానీ డ్రై బఠానీ వాడితే ఓవర్ నైట్ అంతా సోక్ చేసి ఆలుతో పాటు మెత్తగా కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మరొకసారి కలుపుకొని దింపేసుకోండి. అంతే, ఆలు బఠానీ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ పూరి, చపాతీ, రోటీ, రైస్, బగారా రైస్ ఎందులోకైనా ఎంతో బాగుంటుంది. చూసారు కదా ఆలు బఠానీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.